ప్రజెంట్ మన ఈవీ టూ వీలర్ మార్కెట్లో చూసుకుంటే ముఖ్యంగా నో లైసెన్స్ సెగ్మెంట్లో వైట్ లేబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది పెరిగిపోతూ వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు ఒక వెహికల్ థెఫ్ట్కి గురైనా అది ఏ వెహికల్ కనిపెట్టడం కూడా ఒక కష్టమైన పరిస్థితి మారిపోతుంది. ఒకవేళ మీరు వైట్ లేబుల్ సంబంధించిన వెహికల్స్ కొనుగోలు చేస్తే దాంట్లో ఉన్న మోటార్ కానీ కంట్రోల్ కానీ ఉన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో దానికి ఇప్పుడు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ప్రాపర్ ఓఈఎం లెవెల్లో ఎవరైతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తారో సరైన బ్రాండింగ్ యూజ్ చేసుకోవడం వల్ల, అంటే అక్కడ ఉన్న ప్రతి చోట కూడా వీళ్ళ కంపెనీ సంబంధించిన అఫీషియల్ గా పేర్లు ఉన్న చోట వెహికల్స్ ఉంటాయి కనుక దానికి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వైట్ లేబుల్డ్ వెహికల్స్ కి ప్రాపర్ గా ఏఆర్ఐ సర్టిఫైడ్ వెహికల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏఆర్ఐ సర్టిఫైడ్ వెహికల్ తీసుకుంటే కనుక కస్టమర్స్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తామని చెప్తున్నారు. వీళ్ళు ప్రాపర్ ఏఆర్ఐ సర్టిఫైడ్ వెహికల్స్ అని చెప్తున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నిఖిల్ గారు, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో చాలా చోట్ల వైట్ లేబుల్ సంబంధించిన వెహికల్స్ అని అమ్ముతున్నారు. అది చాలా కామన్గా జరుగుతున్న ప్రాక్టీస్ అనుకోండి. ఇప్పుడు మీరేమంటున్నారు, మ్యాక్ మోటార్స్ అనే కంపెనీ తరఫున పేర్లు అనేవి ఉంటాయి, దీనివల్ల కస్టమర్లకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. అసలు మేజర్గా దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి కస్టమర్కి? చైతన్య, మార్కెట్ కోసం నేను కామెంట్ చేయను, బట్ వాట్ వేర్ మేమేంటి మ్యాక్ మోటార్స్ ఏం చేస్తుందని నేను చెప్తాను మీకు. సో మీరు ఒకసారి కెమెరా ఇక్కడ తీసుకొస్తే ఫస్ట్ చైతన్య మీరు ఒకసారి ఇది ఈ బ్యాడ్జింగ్ చూడండి. ఇది కంప్లీట్ లేజర్. ఇది ఓకే, ఇది స్టిక్కర్ అలా కాదు. ఒక మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే ఇది ఉంటుంది. అంటే ఏదైనా కస్టమర్ కొనే వెహికల్ అది కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకుంటున్నామా లేదా అనేది ఈ ఎగ్జాంపుల్స్ కామన్ కస్టమర్ చెరిగిపోదు లేజర్ కాబట్టి ఇది లేజర్. సో ఇది ఒక మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే అవుతుంది. సెకండ్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్. ఇది కూడా లేజర్. మీరు టచ్ చేస్తే టచ్ అండ్ ఫీల్ మీరు చూడొచ్చు. ఓకే ఓకే. సెకండ్ ఇక్కడ స్పార్క్ మోడల్ ఉంది. ఈ మోడల్ మీరు ఒకసారి స్టిక్కర్ రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. 3 layers ఆఫ్ పియు పెయింటింగ్తో ఉంటుంది. సో అది మనం స్టిక్కర్ అంటే కామన్గా వచ్చేస్తుంది. సో ఇదొకటి. సెకండ్ థింగ్, ఇది రాలేదు అనుకున్నా కూడా అంటే కొన్నింట్లో నేను అబ్జర్వ్ చేసిన వాటిలో ఏంటంటే రాకున్నా కూడా సెకండ్ స్టెప్ వచ్చేసి లోగో. ఇది మెయిన్. ఈ లోగో కూడా మనం కామన్గా స్టిక్కర్ వేసినట్టుగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, రాదు. సో దీనిపైన 3 layers ఆఫ్ పియు పెయింటింగ్ ఉంటుంది. అంటే పెయింట్ అవుతుంది, తర్వాత ప్రొటెక్షన్ పియు పెయింట్లో ఈ స్టిక్కర్ యాడ్ అవుతుంది. అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే చేయగలుగుతారు. థర్డ్ వచ్చేసి ఫ్రేమ్, అంటే చాసిస్ అంటాం నార్మల్గా. చాసిస్లో కూడా మా బ్రాండింగ్ ఉంటుంది. ఇది ఒక మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే వీలవుతుంది. అందులో పేరు ఎస్పీఆర్ అని చూడండి. ఇది స్పార్క్. ఓకే, ఆ మోడల్ తగ్గ పేరు ఉంటుంది సార్. అవునండి. ఫోర్త్ వచ్చేసి మోటార్లో కూడా ఎస్పీఆర్ అంటే స్పార్క్. తర్వాత పార్ట్ వచ్చేసి డిజిటల్ మీటర్. ఒక మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే ఇది వీలవుతుంది. ఇక్కడ కూడా మా బ్రాండింగ్తో వస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి రియర్ డిస్క్. అది కూడా మళ్ళీ లేజర్. మీరు ఒకసారి చూడండి, అది కూడా లేజర్. ఇప్పుడు ఈ పర్టికులర్ డిస్క్ ఇది ఉంది కదా, ఇది కూడా పియు పెయింటింగ్. నార్మల్గా ఏమవుతుందంటే ఈ స్పార్క్ మట్టుకు స్టిక్కర్ ఇక్కడ వస్తుంది. అంటే ఏదైనా వైట్ లేబుల్ చేసే కంపెనీస్ ఈ స్పార్క్ మట్టుకు ఇక్కడ వేస్తారు. సో ఈ స్టిక్కర్ అక్కడే వస్తుంది. సో దీంట్లో కూడా టాటిటిక్ నడుస్తుంది. మార్కెట్లో రకరకాలు చూస్తున్నాను. ఓకే, సో ఈ స్టిక్కర్ బాగానే వస్తుంది, బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆ బ్రాండ్కి ఒక నేమ్ వేస్తారు కదా, వాళ్ళకి ఆ స్టిక్కర్ చూడండి మీకు తెలిసిపోతుంది ఈజీగా. సో ఒక మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే ఇలాంటివన్నీ కూడా వీలవుతాయి. అవును సార్. సిక్స్త్ కంట్రోలర్ పైన కూడా కంప్లీట్ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి, స్పెసిఫికేషన్స్తో సహా, అండ్ బ్రాండ్ నేమ్. ఇది కూడా ఒక మ్యానుఫ్యాక్చరర్కి వీలవుతుంది. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కంట్రోలర్, ప్రొడక్ట్ కోడ్ కంప్లీట్గా ఉంటుంది దీనిపైన ఇది బేస్ చేసుకుని వారంటీస్ కూడా ముందు జరుగుతూ ఉంటాయి. లోపల కంట్రోలర్ కూడా చూపిస్తాను. సేమ్ అలాగే ఉంది మీరు చూసినట్లయితే. సో ఇంతకుముందు మీకు చూపించిన కంపోనెంట్సే ఇవన్నీ అసెంబ్లీకి ముందు, అంటే ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ చేస్తామో ఆ కంపోనెంట్స్ మేము మీకు లైవ్గా చూపిద్దాం అనేది. ఇది వచ్చేసి స్పార్క్ది. సో ఇంతకుముందు మీకు ఏదైతే చూపించానో సేమ్ కంట్రోలర్, ఏదైతే మేము వెహికల్లో అసెంబ్లింగ్ చేస్తున్నాం ప్రొడక్షన్ లైన్లో సేమ్ కంట్రోలర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ కంట్రోలర్. ఇది దీనిపైన కూడా స్పెసిఫికేషన్స్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి మీకు మా మోటార్ వెయిట్ కూడా మీరు చూసినట్లయితే కాపర్కి అల్యూమినియంకి ఉన్న డిఫరెంట్ మీకు తెలుస్తుంది. ఓకే, కంప్లీట్లీ ప్యూర్ కాపర్. దీంట్లో కూడా ఎస్పీఆర్ అంటే స్పార్క్. విఆర్ఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇలా ఖచ్చితంగా పేర్లని మెన్షన్ చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్స్. ఇది ఫ్రంట్, ఇది రియర్. రెండిట్లో కూడా మీకు డిఫరెన్షియేట్స్ తెలుస్తుంది. కంప్లీట్లీ బ్యాడ్జింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి షాక్స్. ఫ్రంట్ షాక్స్లో కూడా మీకు లేజర్ ప్రింట్తో వచ్చేస్తుంది. ఒక మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే ఇది వీలవుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏఆర్ఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఈవెన్ అది నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అయినా కూడా ఎవరైతే ప్రాపర్ ఓఈఎంస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతారు సార్. ఎగ్జాక్ట్లీ. ఫ్రేమ్ నెంబర్ కూడా ఒక ప్రొఫార్మా ఉంటుంది ఏఆర్ఐలో. యాజ్ పర్ గైడ్ లైన్స్ అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఫ్రేమ్, మోటార్, కంట్రోలర్ ఇవన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ అందరూ ఫాలో అవ్వాల్సిందే.
సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఇచ్చే ఇన్వాయిస్లో కూడా ఫ్రేమ్ నెంబర్, మోటార్ నెంబర్, బ్యాటరీ డీటెయిల్స్, ఛార్జర్తో సహా అన్ని నెంబర్స్ కూడా వచ్చేస్తాయి ఇన్వాయిస్. అంటే క్లియర్ వారంటీ పాలసీలో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దగ్గర ఇన్వాయిస్ మిస్ అయింది, సో వారంటీ లేదు అనడానికి లేదు, ఎందుకంటే అందులో ఉంటాయి కాబట్టి. కస్టమర్ దగ్గర మీరు జస్ట్ మొబైల్ నెంబర్ చెప్పేసినా కూడా మేము ఈరోజు వారంటీస్ క్లెయిమ్ చేస్తున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే ఇది వీలవుతుంది. సో ఇవన్నీ చేయాలి అన్నప్పుడు ఒక పర్టికులర్ ప్రొఫార్మా మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. యాజ్ పర్ గైడ్ లైన్స్ వెళ్తున్నాం కాబట్టి ఈ రోజుకి ఇక్కడ వరకు వచ్చాము. ఒకవేళ మీలాగా ఏఆర్ఐ సర్టిఫైడ్ వెహికల్స్ ఏమైనా థెఫ్ట్కి గురైనా డిటెక్ట్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉందో అది అవేర్నెస్ కోసమే. అంటే ఏ బ్రాండ్ని కూడా నేను ఏదో తక్కువ చేయడానికి ఎక్కువ చేయడానికి కాదు. సో వాట్ వీఆర్ మ్యాక్ మోటార్స్ ఏం చేస్తుంది ఈరోజు మార్కెట్లో? సో 2017 సర్టిఫికేషన్స్ మేము ఈరోజు కాదు 17 నుంచి మార్కెట్లో ఉన్నాం. పీక్ హై చూసాం, పీక్ డౌన్ చూసాం. సో ఈ పర్టికులర్స్ అన్ని కామన్ కస్టమర్ వరకు వెళ్ళాలి అనేదే నా ప్రయత్నం. సో ఈ పర్టికులర్ అన్నీ ఉన్న వెహికల్ పర్చేస్ చేసిన కస్టమర్కి రేపు థెఫ్ట్ అయినా, ఇన్ కేస్ ఎలాంటి ఛాలెంజెస్, ఏదైనా యాక్సిడెంట్ లాంటివి ఏదైనా ఇష్యూస్ అయినా కూడా మీరు ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మా మోటార్ నెంబర్తో, ఫ్రేమ్ నెంబర్తో ఏదైనా ఇష్యూ జరిగి మాకు ఎవరైనా కాల్ చేసినా, లైక్ డిపార్ట్మెంట్ ఎవరైనా కాల్ చేసినా కూడా మేము ఇవ్వగలుగుతాం. పర్టికులర్ ఫ్రేమ్ నెంబర్ కస్టమర్ వీళ్ళకి ఇస్తున్నాం అనేది కంపల్సరీ అన్ని కూడా రికార్డెడ్ ఉంటాయి. సో ఏదైనా కూడా ఇష్యూ అవనంత వరకు బాగానే ఉంటుంది. ఇన్ కేస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే అవ్వాలి అని నేను చెప్పట్లేదు, బట్ మేము ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాం, మేము ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తున్నాం అనేది చెప్పడమే నా ప్రయత్నం. ఒకవేళ మీలాగా ఏఆర్ఐ కాకుండా నార్మల్గా ఎవరైనా వైట్ లేబుల్ తీసుకొచ్చి అమ్మేస్తే, వాళ్ళకి అలాంటి వెహికల్స్ కస్టమర్ కొనుగోలు చేస్తే వాళ్ళు ఇంకా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయి? మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే కంట్రోలర్ ప్రోగ్రామింగ్. మెయిన్ ఏంటంటే కంట్రోలర్ ప్రోగ్రామింగ్ ఒకటే ఉండాలి. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సేమ్ స్పేర్ పార్ట్ వెహికల్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు ఏదో మార్కెట్లో మనకి ఏదో కంట్రోలర్ వస్తుంది, మనం యూజ్ చేస్తాం. ఆఫ్టర్ సర్వీస్ కావాలి కదా. అవును. సో ఆఫ్టర్ సర్వీస్ లో ఆ కంట్రోలర్ దానికి మ్యాచ్ అయ్యే ప్రోగ్రామింగ్ కంట్రోలర్ దొరకదు. వాట్ వీఆర్ డూయింగ్ అంటే మేమేం చేస్తున్నాం, మ్యాక్ మోటార్స్ ఏం చేస్తుంది స్పెషల్గా అంటే మా ఓన్ కంట్రోలర్ ప్రోగ్రామింగ్, మా ఓన్ కంట్రోల్ మా దగ్గరే ఉంటుంది. అందుకే 22 times మేము అప్డేట్ చేయడానికి ఛాన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కంపోనెంట్స్ అన్ని కూడా మేము ఎందువల్ల అప్డేట్ చేయగలిగామంటే సోర్సెస్ అన్ని కూడా మా దగ్గరే ఉన్నాయి. ఓకే. సో సోర్స్ కోడ్ అనేది కంప్లీట్ గా మ్యాక్ మోటార్ దగ్గరే ఉంటుంది, అవుతుంది. అంటే మీరు అప్డేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మీరు చెప్పేది ఒకవేళ ఇలా వైట్ లేబుల్ వెహికల్ తీసుకుంటే దాన్ని అప్డేట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇన్ కేసు ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళు కొత్తది చేంజ్ చేసుకోవడం తప్పిస్తే పాత వాడుకోలేని పరిస్థితి. అప్పుడు మోటార్ కంట్రోలర్ రెండు చేంజ్ చేయాల్సి వస్తుంది. రెండు మ్యాచ్ అవ్వదు కదా. ఓకే. సో కంట్రోలర్ సపోర్ట్ చేసినప్పుడు ఓకే, కంట్రోలర్ సపోర్ట్ చేయనప్పుడు మాత్రమే ప్రాబ్లం. ఓకే. నార్మల్గా మా మోటార్ కంట్రోలర్కి 5 years లైఫ్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను స్ట్రాంగ్గా, అదొక నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తాను. ఎందుకోసం అంటే వారంటీస్ 2% లోపు ఉన్నాయంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది కంపెనీకి. ఈ ఇయర్ 1.5 ఇంకా ఈ 2 quarters లో కూడా నేను 1%, 1.5 కూడా ఇంకా దాటలేదు, మేము ఇంకా అక్కడే ఉన్నాం. ఓకే. మోటార్ కంట్రోలర్ రేషియోలో. సో మెయిన్ ఏంటంటే కంట్రోలర్ ప్రోగ్రామింగ్ ఏ కంపెనీ దగ్గర ఉంటుందో వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది. తర్వాత ఇంకేమైనా చేంజెస్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్మూత్నెస్ పెంచాలి లేదా స్మూత్నెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకేదైనా మైలేజ్ లో అప్గ్రేడేషన్ తీసుకురావాలి, హిల్ హోల్డ్ అసిస్ట్ లో అప్గ్రేడేషన్ తీసుకురావాలి. సో ఇలాంటివన్నీ కూడా కంట్రోలర్ ప్రోగ్రామింగ్ లోనే ఉంటాయి. మార్కెట్ కన్నా మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది మేము చెప్పగలుగుతాం. చూసారు కదండి, మ్యాక్ మోటార్స్ ఫౌండర్ నిఖిల్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ మ్యాక్ మోటార్స్ సంబంధించిన వెహికల్స్ వచ్చి ఏఆర్ఐ అప్రూవ్డ్ వెహికల్స్ అని చెప్తున్నారు అనమాట. సో అందుకనే ప్రాపర్గా ఎక్కడెక్కడ కావాలన్న బ్యాడ్జింగ్స్ అది కూడా ఊడిపోని విధంగా, సో ఫిక్స్డ్గా ఈవెన్ లేజర్ సంబంధించిన మీరు ఆ మార్క్స్ కూడా చూసారనమాట. సో ఈ వైట్ లేబుల్డ్ వెహికల్స్కి అయితే మాత్రం ఎప్పుడూ తీసుకోకండి, మేము కూడా దాన్ని వ్యతిరేకం అనమాట. వైట్ లేబుల్డ్ వెహికల్స్ తీసుకుంటే ఏంటంటే మీకు వారంటీ క్లెయిమ్స్లో కానివ్వండి, ఏమైనా పార్ట్స్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈవెన్ మీ వెహికల్ థెఫ్ట్కి గురైనా కూడా కనిపెట్టడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది అనమాట. సో ఇది మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ వీళ్ళ ఏఆర్ఐ సెట్కి సంబంధించిన వెహికల్స్ ఎలా యూజ్ చేస్తున్నారని మీకు క్లారిటీగా చెప్పారు. అలానే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మహాకుంభమేళ ఆఫర్ కింద వచ్చి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద భారీ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. 8,000 రూపాయల డిస్కౌంట్తో స్పార్క్ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందానికి దానికి సంబంధించిన వీడియోని కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఎవరైనా మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, న్యూ ఆనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ ఆటోమొబైల్ లింక్స్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.